మార్నింగ్ మురళీకృష్ణ, చెప్పండి ఏలూరు జిల్లా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఈ రోజు ఏలూరు జిల్లా కలెక్టర్ విట్రసెల్వి ఏలూరు కలెక్టరేట్ లో అయితే అన్ని శాఖల అధికారులతో అయితే సమీక్ష చేయనున్నారు. 22A సంబంధించి ఈ రోజు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే గ్రీవెన్స్ నిర్వహించనున్నారని చెప్పుకోవచ్చు. నిషేధిత భూములు ఏవైతే ఉన్నాయో దేవాదాయ శాఖ భూములుగా ఉన్న అంటే ఎవరైతే అర్జీదారులు ఉంటారో వారి భూములను పట్టా భూములను కూడా 22A ఉన్న నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ రైతులందరూ కూడా విన్నవించుకుంటున్నారు. దీని నేపథ్యంలో ఈ పోలవరం కుడికాలకు సంబంధించి రైతులు తమ భూముల్ని అంటే 10 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరం గాన గవర్నమెంట్ కి ఇచ్చినట్లయితే వారు మిగిలిన 10 ఎకరాల భూమిని కూడా 22A నిషేధిత భూముల జాబితాలో చేర్చిన నేపథ్యంలో కొన్ని వందల మంది రైతులైతే గత కొన్ని సంవత్సరాలుగా తిరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే దీనికి సంబంధించి గ్రీవెన్స్ నిర్వహించనున్నారు. రైతులకు సంబంధించి 22A భూములు నిషేధిత భూములో ఉన్న నేపథ్యంలో పిల్లల పెళ్లిళ్ళు కావటం లేదు. పిల్లలు రిజిస్ట్రేషన్ చేయాలన్నా వారు పంచుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయించాలన్నా కూడా ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఆ భూములను అమ్ముకోవడానికి కూడా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఈ గ్రీవెన్స్ రైతులకు మంచి లాభంగా ఉండి వారి నిషేధిత భూముల నుంచి బయటకు రావడానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇంద్రజ. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ లో కూడా 22Aకి సంబంధించి కూడా ఈ రోజు గ్రీవెన్స్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరగనుంది. అలాగే ఏలూరు జిల్లాకు సంబంధించి ముఖ్యంగా చూసినట్లయితే ఏలూరు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అయితే హెల్మెట్లు అంటే రోడ్లపై ప్రమాదాలు నివారించడానికి ప్రతి స్టేషన్ అధికారి కూడా 2 గంటల పాటు హైవేల పైన రోడ్ల పైన హెల్మెట్ లేకుండా ఎవరైతే ప్రయాణిస్తారో వారిని ఆపి వారిపై ఫైన్లు వేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో పోలీసులు అందరూ కూడా రోడ్లపై హెల్మెట్ లేకుండా ఎవరైతే ప్రయాణిస్తుంటారో వారిని ఆపి హెల్మెట్లు కొనే కార్యక్రమం కూడా ఏలూరు జిల్లా పోలీసులు చేపట్టారని చెప్పుకోవచ్చు. అట్లాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పోలీసు అధికారులు ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి గల్ఫ్ దేశాలు పంపిస్తాము, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీనికి సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం హష్మీ అయితే గ్రీవెన్స్ చేపట్టనున్నారని చెప్పొచ్చు. ఎవరైతే గల్ఫ్ ఏజెంట్లు ఉంటారో అక్కడ విజిటింగ్ వీసాపై పంపించి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యం, అలాగే ఉద్యోగాలు అంటే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది దళారులు మోసం చేస్తున్న నేపథ్యంలో అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం హష్మీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. జిల్లాలో పోలీస్ స్టేషన్లలో వీటికి సంబంధించి కేసులను కూడా తీసుకుంటున్నారని చెప్పొచ్చు ఇంద్రజ. రైట్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జిల్లాలో పలు గ్రామాల్లో ఆటోలు పంపిణీ చేశారు. దీని గురించి అప్డేట్ ఏంటి? స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ప్రతి ఎమ్మెల్యే అలాగే జిల్లా కలెక్టర్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గ్రామంలో కూడా పారిశుద్ధ్యం మెరుగుపరచడానికైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు మండల కేంద్రాలైనటువంటి ఉంగుటూరు, భీమడోలు పలు 4 కేంద్రాల్లో అయితే చెత్త ఆటోలను పంపిణీ చేశారు. అలాగే ఏలూరు కేంద్రమైనటువంటి ఏలూరులోని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అలాగే ఏలూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా చెత్త వాహనాలను పంపిణీ చేసి పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచే ఏలూరు మున్సిపల్ కమిషనర్ వీధుల్లో ఉన్న చెత్తకు సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని కమిషనర్ అలాగే మేయర్ కూడా ఉదయం 7 గంటల లోపులోనే వార్డుల్లోకి వెళ్ళి చెత్త పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ఈ డంపింగ్ యార్డుల వద్ద ఈ చెత్తను పారబోయకుండా రోడ్ల పక్కన పారబోస్తున్నారు అని చెప్పి ఫిర్యాదులు రావడంతో అయితే దీనికి సంబంధించి కూడా ఏలూరులోని చింతలపూడి రోడ్డు అలాగే ఒట్లూరు వీళ్ళ మినీ బైపాస్ రోడ్లో కొన్ని పంచాయతీలకు సంబంధించిన చెత్తను తీసుకొచ్చి అక్కడ పాడవేయడంతో అయితే దుర్గంధం వెదజల్లుతుందని చెప్పి ఏలూరు మున్సిపల్
కమిషనర్ కు ఫిర్యాదులు అందడంతో అయితే మున్సిపల్ కమిషనర్ దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆ ఒట్లూరు గ్రామ పంచాయతీకి కూడా నోటీసులు జారీ చేశారు ఇంద్రజ. రైట్ మురళీకృష్ణ, చెప్పండి, గిరిజన ప్రాంతాల సమస్యలు అంటే పోలవరం ప్రభావిత మండలాల్లో భూ హక్కుల గురించి కానీ పునరావాస సమస్యల గురించి కానీ ఆందోళన చేపడుతున్నారు. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో పోలవరం నిర్వాసితులు పంట భూమిని కోల్పోయి అలాగైతే ఇళ్లను ఖాళీ చేసి వారు ఎవరైతే సర్వస్వం కోల్పోయిన వారికైతే ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే R&R ప్యాకేజీ కింద వారికి 10 లక్షల పరిహారం అందేటట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వారికి R&R కాలనీలు కూడా నిర్మిస్తున్నారు. దీనిపై కూడా కొన్ని గత ప్రభుత్వం చేసిన తప్పిదాల నేపథ్యంలో అయితే ఈ జాప్యం జరిగినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విడతల వారీగా వీరి సమస్యలపై అయితే ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజీ ఇవ్వటంలోను అలాగే ఇల్లు అంటే కొన్ని కాలనీలు పూర్తిగా 80% పూర్తి అయిపోయిన కాలనీలు కూడా 2019 నుంచి 24 వరకు కూడా పూర్తిగా అశ్రద్ధ వహించారని చెప్పుకోవచ్చు. ఆ కాలనీలన్నిటిని కూడా మరామత్తు చేసి పోలవరం నిర్వాసిత గ్రామాలైనటువంటి ఆ గ్రామవాసులకు ఇచ్చే విధంగా అక్కడ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అలాగే అధికారులు కూడా చొరవ తీసుకుని వాటికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు ఇంద్రజ. రైట్ మురళీకృష్ణ, మరి రైతులకు మార్కెట్లో ఇబ్బందులు అయితే తప్పలేదు. కోకో రైతులకు కానీ ఆయిల్ పామ్ రైతులకు కానీ ధరల మార్పులతో అలాగే కనీస మద్దతు ధరపై కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? అంటే కోకో రైతులకు సంబంధించి కిలో 800 రూపాయలు ఉన్న కోకో గింజలను అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ మాఫియాగా ఏర్పడి ఇక్కడ సిండికేట్ గా ఏర్పడి కోకో గింజలు కొనటంలో అలసత్వం వహిస్తున్నారని చెప్పి రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి కింజవరపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో అయితే ఒక కమిటీ ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు. వీరందరూ కూడా మద్దతు ధర వచ్చే విధంగా వీరికి ఒక బాసటగా నిలవడానికైతే ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. అలాగే వరి రైస్ మిల్లర్ వద్ద చేరి 24 గంటల్లోనే డబ్బులు నగదు జమ అవడానికైతే ప్రత్యేక శ్రద్ధ చూపించినప్పటికీ కూడా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి కొన్ని బకాయిలు ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ల వద్ద కౌలు రైతులు కూడా కొంత ఆందోళన చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మినుము పెసర పంటలు కూడా చేతికి అంది వచ్చే సమయం సరైన సమయంలో గిట్టుబాటు కేంద్రాలు అంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. మినుములు పెసలకు సంబంధించి ఇప్పుడు కృష్ణా డెల్టా ప్రాంతంలో వరి పంట తర్వాత రబీ పంటగా మినుము పెసర పండిస్తూ ఉంటారు. అవి చేతికి వచ్చే సమయం ఇంకా వారం నుంచి 10 రోజుల లోపు పంట చేతికి వస్తుంది. దీనికి సంబంధించి కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి రైతులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు అయితే ఏలూరు జిల్లాలో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.